ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మరలా భార్యాభర్తల గురించి చెప్పబడి ఉన్నది. పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమించబద్దులై ఉన్నారు. బద్దులు అంటే తప్పనిసరిగా ప్రేమించవలనని భావన. భార్య అంటే సొంత శరీరం. ఆదాము హవ్వలు మొదలు ఈ సంగతి అర్థమవుతున్నది. హవ్వ ఆదాము శరీరం ఎలాగో ఆదాము హవ్వను చూసెను. నా ఎముకలలో ఎముక, నా మాంసములలో మాంసము నారి అని పాడినట్లుగానే నేడు పురుషులు కూడా తమ భార్యల విషయంలో అటువంటి భావము కలిగి ఉండవలేను. తన భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడు ఎవడునూ లేడు గాని ప్రతివాడు వాణ్ణి పోషించి సంరక్షించుకొనును. పోషించుట అనగా ఆహారమిచ్చుట, పరిచర్య చేయుట, పోషించుట అని భావం. అలాగే పురుషులు భార్యలను పోషించి సంరక్షించు వారునై ఉండవలేను. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తూ ఉన్నాడు. క్రీస్తు మన పట్ల ఎంతో శ్రద్ధ చూపుతూ ఉన్నాడు. ఎందుకనగా మనము ఆయన శరీరములోని అవయములై ఉన్నాం. ఆయన శిరస్సుగా ఉండి పోషించి బలపరుచుతూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈ హేతువు చేత పురుషుడు తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఉందురని సెలవిస్తూ ఉన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయము 23-24 వచనాలలో ఇందులోని భావము కేవలము తల్లిదండ్రులను వదిలివేయాలని కాదు, తల్లిదండ్రులను గణపరచాలని, సన్మానించాలని 6వ అధ్యాయం మొదటి 3 వచనాలలో మనము గమనించవచ్చు. కానీ భార్యాభర్తలు ఏక శరీరము గనుక, భార్య దేవుడు నియమించినది గనుక వారు ఒకరినొకరు ప్రేమించి హత్తుకొని జీవించవలేను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.